ఛాందసంగా ఉండేటటువంటి పండితులు చాలామంది వద్దకు వెళ్ళండి, ఉపాసన చేసేటటువంటి చాలామంది వద్దకు వెళ్ళండి. వాళ్ళంతా కూడా మంత్రాలను వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఫలితాలను రాబట్టుకుంటూ ఉన్నారు అని కూడా అర్థమవుతుంది. కాకపోతే కలియుగంలో కలిదోషం అనేది ఉంటుంది. మంత్రం అనేది సంపూర్ణంగా శౌచం పాటిస్తే మాత్రమే పనిచేస్తుంది. ఆచారాన్ని సంపూర్ణంగా పాటించాలి. చిన్న ఘటన మీకు గతంలో చెప్పానో తెలియదు, మహాభారతంలో ఉంటుంది. కేవలం ఆ యొక్క వ్యక్తి బ్రాహ్మణుడు ఒక ఆయన నించుని ఆచమనం చేస్తాడు. అంటే నించుని నీళ్లు తాగడం వల్లనే అతను అపవిత్రుడైపోతాడు, అతని యొక్క శక్తిని కోల్పోతాడు. అంత చిన్న దోషం వల్లే అంత పెద్ద తప్పు జరిగిపోయినప్పుడు నేడు కలియుగంలో జరగని తప్పు లేదు. కాకపోతే కలియుగంలో ఏమిటంటే వెంటనే ఫలితం రాదు, సంవత్సరానికి ఫలితం వస్తుంది అని శాస్త్రంలోనే చెప్పబడింది. ఈ రోజున మీరు చేసినటువంటి పూజకు ఫలితం సంవత్సరం తరువాత వస్తుంది. కావున మీరు చేస్తూ 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 ఉంటే మీకు అవసరమైనప్పుడు తప్పక మీకు ఫలితం మీకు కనిపిస్తుంది. అది కూడా ఎవడో ఒక ఆయన వచ్చి ఏది నాకు చూపించు అంటే రాదు. నమ్మకం ఉన్నవాడి కోసం నమ్మకం ఉన్నటువంటి పండితుడు చేస్తే ఫలితం వస్తుంది. ఇది వీళ్ళిద్దరి మధ్య జరిగేదే తప్ప ఎవడో వచ్చి నాకు చూపించండి అంటే ఇది అయ్యేది కాదు. ఇది పూర్తిగా విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఇది వాస్తవం. ఇది